హాయ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో అనేది ఒక లైక్ చేయండి. ఎలాగంటే వీడియో అనేది ఏంటంటే తాబేలు ఏంటంటే మేల్ ఫీమేల్ అనేది ఎలాగ ఐడెంటిఫై చేయాలి, నెక్స్ట్ అంటే తాబేలు అనేది కేరింగ్ అనేది ఎలా చేయాలని చెప్పేసి వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్కి అయితే చూడండి. వీడియో మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. ఫస్ట్గా ఏంటంటే తాబేలు అనేది కేరింగ్ అనేది ఎలా ఉండాలంటే మనకు అనేది సగం వాటర్, నెక్స్ట్ అంటే వీళ్ళకి అనేది సగం అనేది అంటే రాళ్ళు అయితే పైన వేయాలండి మనం అనేది. వీళ్ళు కంప్లీట్గా మన లాస్ట్ వీడియోలో మీరు చూస్తే మొత్తం అంతా కూడా సెటప్ చేసేసాము. కానీ వాటర్ అనేది మాత్రం కంపల్సరీ ఇట్లా ఉండాలి. ఎందుకంటే ఈ అనేది సరస్సులో తాబేలు వేరే, నెక్స్ట్ అంటే మన సముద్రం తాబేలు వేరే, నెక్స్ట్ అంటే ఈ ఎక్వేరియం తాబేలు వేరే అండి. అంటే దేనికి తగ్గ మనం ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఈ ఎక్వేరియం తాబేలు కాబట్టి వీళ్ళకి కంపల్సరీ కూడా వాటర్ అయితే ఉండాలండి. ఎందుకంటే వీటిని అనేది స్టార్టింగ్ నుంచి కూడా వాటర్లోనే పెంచుతారు కాబట్టి వీటికి అనేది డెఫినెట్గా అనేది వాటర్ మనం అనేది ఉంచాలి. అలాగే అందుబాటులో ఉండాలి ఇట్లా వాటర్ అనేది. అలాగే వీళ్ళకి అనేది అప్పుడప్పుడు స్విమ్ చేసిన తర్వాత రెస్ట్కి అనేది అంటే మనం స్టోన్స్ వేసుకుంటే అంటే వాటి మీదకి వచ్చి రెస్ట్ తీసుకుంటాయండి. కానీ మన సరస్సులో కానీ లేదంటే మన సముద్రంలో కానీ అంటే తాబేలు అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనేది. బట్ వాటి గురించి మనకు పూర్తిగా మనకు తెలియదు కాబట్టి వాటి గురించి మనం అనేది వీడియోలో మాట్లాడకపోవడం వేస్ట్. కానీ ఈ ఎక్వేరియం తాబేలు మాత్రం డెఫినెట్గా అనేది మనం అనేది వాటర్ అయితే కంపల్సరీగా ఉంచాలి. అందువల్ల మనం వాటర్ అయితే వేసేసాము. నెక్స్ట్ వీటికి అనేది మనం ఏ ఫుడ్ పెడతాం అంటే ప్రజెంట్ అయితే వీటికి అనేది ఏంటంటే వీటికంటే మనం కొనే ముందు ఏంటంటే షాపులు అడుగుతాం కదండి, వీటికి ఏ ఫుడ్ అయితే అనేది ఫీడ్ చేశారని చెప్పేసి. వాళ్ళంటే షాప్స్ అంటే వాళ్ళకి అనేది దాదాపు అంటే ఒక నెల రోజుల నుంచి వాళ్ళ దగ్గర ఉండిపోయి ఉంటాయి వెళ్ళదండి షాప్లో అనేది. బట్ అంటే వాళ్ళనేది ఆ నెల రోజులు కూడా వీటికి అనేది మన ఫిషెస్కి వేస్తాం కదా పిల్లెట్స్ అనేవి, ఆ పిల్లెట్స్ అనేది వేస్తూ ఉండేవారంట. కానీ ఆ పిల్లెట్స్ అనేది బాగానే తిన్నాయి, బాగానే ఉన్నాయంట నెల రోజులు హెల్తీగా అనేది. బట్ మనకైతే ఆ పిల్లెట్స్ అయితే ఏమన్నారు. కానీ ఏంటంటే మళ్ళీ నాకు తెలిసిన వాళ్ళు అంటే నాకు తెలిసిన తాబేలు పెంచుతున్నారు, వాళ్ళని అడిగాను ఏం వేస్తారంటే క్యారెట్, నెక్స్ట్ అంటే మనకు అనేది ఆకుకూరలు అంటే ఆకుకూరలు కాదండి, కాయగూరలు ఏంటంటే మనం అనేది మనకి కాలీఫ్లవర్ అమ్ముతారు కదండి, కాలీఫ్లవర్ కానీ లేదంటే క్యాబేజ్ కానీ ఆకులు అయితే ఏమన్నారు. కానీ అంటే క్యాబేజ్ కంటే మనకు అనేది కాలీఫ్లవర్ కంటే క్యాబేజ్ అనేది బాగా తింటాయని చెప్పి చాలామంది చెప్పారు నాకు అనేది. ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు పెంచుతున్నారు. అందువల్ల ఏంటంటే మనం అనేది క్యాబేజ్ తీసుకొచ్చి దీనికి ఫీడ్ చేస్తున్నాం. క్యాబేజ్ అనేది ఏంటంటే మార్నింగ్ టైం అయితే వేస్తున్నానండి. మార్నింగ్ టైం ఒక చిన్న రబ్బ అనేది విడిచిపెట్టేస్తే వాటికి అనేది చక్కగా తింటున్నాయి. అంటే ఈవినింగ్ రాకును ఈవినింగ్ ఏంటంటే వీళ్ళకి అనేది ముందు నుంచి ఏ ఫుడ్ అయితే వాళ్ళు వేసారో ఆ ఫుడ్ మాత్రం మళ్ళీ వీళ్ళకి అనేది ఎక్వైరింగ్ పిల్లెట్స్ అనేది వేస్తున్నాను. రెండు కూడా తింటున్నాయి. మన దగ్గరకు వచ్చి దాదాపుగా 15 రోజులు అయితే అవుతుంది. 15 రోజులు లేదంటే 12 రోజులు అవుతుంది ఎగ్జాక్ట్గా. ఈ 12 రోజులు కూడా ఎటువంటి డల్ అయితే లేవు, చాలా హెల్తీగా తిరుగుతున్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి. నెక్స్ట్ మీకు అనేది మూమెంట్ కూడా మీకు తెలుస్తుంటుంది వీటిని చూస్తే మీకు అనేది చాలా బాగున్నాయి. ఫస్ట్ వచ్చిన 2-3 రోజులు అంటే కొంచెం భయపడ్డాయి మనకు అనేది. కానీ ఇప్పుడైతే భయం అయితే ఏమీ లేదు. నేను దగ్గర ఉన్న వీడియో తీసినా సరే అసలు భయం బెదరట్లేదు అసలు అనేది. ఇప్పుడు మీకు నేను చూపిస్తుంది అంతా కూడా ఫీమేల్ అండి. మీకు ఎలాగ మేల్ ఫీమేల్ ఐడెంటిఫై ఎలా చేయాలంటే మీకు అనేది మేల్ ఎప్పుడు కూడా మనకు అనేది డార్క్ కలర్ ఉంటుంది, బాగా డార్క్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది మేల్కి ఫీమేల్కి చాలా ఈజీగా తెలిసిపోద్దండి మనకు అనేది తాబేలు అనేది. ఫీమేల్కి అనేది అంటే మనకు అనేది లైట్ కలర్ ఉంటుంది, అలాగే ఫీమేల్కి అనేది రౌండ్ పైన చెప్పు ఉంటుంది కదండి, ఆ రౌండ్ అంతా కూడా మనకు అనేది కలర్ అయితే ఉండదు. మీరు చూస్తే ఈ తాబేలను బాగా చూస్తే మీకు చూస్తే దెప్ప మాత్రం ప్లెయిన్గా ఉంది మనకు అనేది. అంటే ఎటువంటి కలర్ అయితే లేదు, మధ్య మధ్యలో డాట్స్ బ్లాక్ వస్తాయి కానీ మొత్తం అంతా కూడా కలర్ అనేది లైట్ కలర్. కానీ మేలు వెనకాల మేలు చూస్తున్నాం కదండి, ఆ మేలు మాత్రం ఫుల్ డార్క్ కలర్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం ఎక్వేరియం షాప్స్లో కానీ ఎక్కడైనా మనకి తాబేలు కొన్నాడు అంటే వీటిల్లో అనేది వాళ్ళని గోర్లు చూడమనాలి. ఫీమేల్కి అనేది చిన్న గోర్లు ఉంటాయి, మేల్కి అనేది పెద్ద గోర్లు ఉంటాయి. ఎగ్జాక్ట్గా తాబేలు ఇచ్చేవాళ్ళు మనకి మేలు ఫీమేల్ ఇచ్చేవాళ్ళు అంటే డెఫినెట్గా అనేది తాబేలు వాళ్ళకి తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఎందుకంటే వాళ్ళు అనేది మేలు ఫీమేల్స్ లెక్కనే కొనుక్కుంటూ ఉంటారు. కొంతమంది ఎన్ని ఉండడానికి కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు అనేది కొనుక్కొని మనకు సేల్ చేసడం మాత్రం డెఫినెట్గా వాళ్ళు అనేది మేల్ ఫీమేల్ అనేది వాళ్ళకి తెలిసిపోద్ది. మేబీ మనం మేల్ అడిగితే మేల్ ఇస్తారు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇస్తారు. కానీ రెండు తీసుకోవడం బెటరు. ఎందుకంటే ఈ తాబేలతో పాటు మనం ఇతర ఏమి కదండి, అంటే చేపలు కానీ ఏమి కదా. అందువల్ల ఈ తాబేలు ఒకటి ఉండిపోవడం కొంచెం బెంగతో చనిపోవడం అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల ఇప్పుడు కూడా చాలామంది సజెషన్ రెండు పెంచుకోమని చెప్తారు ఎక్కువ అనేది. ఒకటి పెంచితే మాత్రం డల్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే అది అనేది పెద్దగా ఫ్రీగా అనేది మూవ్ అవ్వదంట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ తాబేల్లో ఉన్నది ఏంటంటే మనకు అనేది చాలామంది కూడా ఉంటున్నారు, మరి వాటి నాకు తెలియదు. ఈ ఏంటంటే వీటితో పాటు ఫిషెస్ని వేస్తే మాత్రమే ఒక తాబేలు సైజు కానీ పెద్ద కొలిది ఏంటంటే ఫిషెస్ని తినేస్తుంది అని అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో అబద్ధం నాకు తెలియదు. కానీ నా దగ్గర అనేది ప్రజెంట్ ఏంటంటే ఫిషెస్ అయితే ఏమీ లేవు. ఫిషెస్ అనేది కూడా మనం అన్నీ కూడా ఫిష్ అన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసాము. బట్ ఈ ట్యాంక్ మొత్తం ఖాళీగా ఉంచాను. ఎందుకంటే ఇప్పుడు ఫిషెస్ వల్ల వీటికి ఇబ్బంది రాకూడదు, వీటి వల్ల ఫిషెస్కి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి ముందు జాగ్రత్తనే మనం అనేది సపరేట్ చేసేసాం. అంటే అందరూ చెప్పే కంటే ఏదో ముందు మనం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అని చెప్పేసి సపరేట్ చేస్తాం. బట్ ఫిషెస్ హ్యాపీగా ఉన్నాయి, తాబేలు హ్యాపీగా ఉన్నాయి. బట్ ఏంటంటే నాకు ఏదంటే ఈ ఎక్వేరియం ఏంటంటే
మీకు మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్లీ తాబేల్ని ఫస్ట్ చూసినట్టు నాకు చాలా చిరాకు వచ్చింది. నాకు అసలు నచ్చలేదు. కానీ నెక్స్ట్ డే నుంచి నేను చూసిన తర్వాత చాలా బాగున్నాయి. అంటే ఫిషెస్ ఉండేదానికంటే తాబేళ్ళు చూస్తే కొంచెం బాగా ఆనందంగా ఉంది. కానీ ఒకటే చిన్న ప్రాబ్లం. బట్ ఏంటంటే ఈ వాటర్ అనేది అంటే 2 days పోయిన తర్వాత వెంటనే నీచు పంపు కొడేస్తుంది వాటర్ అనేది. బట్ అది ఎందుకు జరుగుతుందో తెలియదు. బట్ ఏంటంటే నేను కొంతమందిని అడిగితే అది కంపల్సరీ జరుగుద్ది అన్నారు. ఈ నీచు పంపు వల్ల ఏంటంటే మనం అనేది 2 daysకి అనేది ఒకసారి అనేది వాటర్ మార్చవలసి వస్తుంది. నెక్స్ట్ పవర్ ఫిల్టర్ అన్నీ కూడా నేను తీసేయడం జరిగింది, వీటికి ఎక్కువ డిస్టర్బెన్స్ అవుద్ది అని చెప్పేసి. అందువల్ల ఏంటంటే 2 daysకి అనేది నాకు వాటర్ అనేది బాగా స్మెల్ వచ్చేస్తుంది. వాటర్ అనేది 2 daysకి ఒకసారి అనేది సైఫింగ్ చేసి వాటర్ అనేది మార్చడం జరుగుతుందండి వీటిలో అనేది. అందువల్ల తాబేలు ఎవరైనా పెంచాలనుకుంటే మాత్రం ఇది ఒక చిన్న ప్రాబ్లం అయితే ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ కానీ మనం చిన్న ఎక్వైరీలు వేస్తే మాత్రం డెఫినెట్గా 2 daysకి 3 daysకి అనేది వాటర్ అయితే స్మెల్ వస్తుంది, డెఫినెట్గా మార్చాలి. ఫిషెస్ ఏంటంటే మనకు అనేది ఒక మీకు ఎలా చెప్పంటే 1 week 2 week అంటే మన ఫిషెస్ కౌంట్ బట్టి మనకు అనేది వాటర్ పాడవడం కానీ లేదంటే వాటర్ స్మెల్ రావడం జరుగుతుంది. కానీ ఈ తాబేలు 1 ఉన్నా 2 ఉన్నా సరే డెఫినెట్గా మనకు అనేది 2 daysకి ఒకసారి అనేది వాటర్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇది ఒకటే చిన్న ప్రాబ్లం తప్ప. కానీ నాకు తెలిసిన నా పర్సనల్ తెలిసిన ఏంటంటే ఈ 15 రోజులు చూస్తున్నాను, నాకు ఏంటంటే వాటర్ చేంజ్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం లేదు నాకు అనేది. చిన్న సైపింగ్ కూడా చేసేస్తున్నాం. కానీ ఏంటంటే వీటిని చూసినప్పుడు ఆనందం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అంటే అటు నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇట్లా దగ్గర నుంచి వస్తే ఇట్లా అందం కానీ నెక్స్ట్ ఏంటంటే ఈ చూస్తున్నా మీకే అర్థమైపు ఉంటుంది అంత బాగున్నాయో. ఈ కింద డిప్ప కానీ చూసారు కదండి, చాలా అందంగా అయితే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే నాకు అనేది పెద్దగా కష్టం అనిపించట్లేదు. బట్ రాబోయే రోజుల్లో ఏమనిపిస్తుందో తెలియదు. కానీ ఫస్ట్ ఈ 15 రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు నాకు అనేది. నేనేం చేశానంటే నిన్న మార్నింగ్ అయితే వాటర్ మార్చాను. ఈ వాటర్లో మొత్తం అంతా కూడా డస్ట్ చూసారు కదండి ఎలా ఉంది అనేది. మరి తప్పదు ఇంకా, ఎందుకంటే మనం వాటిని ఆనందంగా పెంచుకుంటున్నాం కాబట్టి వాటికి అనేది వాటర్ అనేది ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి కాబట్టి. అందువల్ల ఏంటంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాటర్ చేంజ్ చేసుకుంటున్నాను. బట్ మీకు కానీ ఆలోచించి మరి తీసుకోండి. ఎందుకంటే చాలామంది కొంచెం మంది ఖాళీ ఉండదు, మార్నింగ్ వర్క్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు. వర్క్ వచ్చిన తర్వాత అంటే మహా అయితే ఒక అరగంట లేదా పోగంటే వీటితో ఆడడం కానీ చూడడం కానీ చేస్తారు. అంత మిషన్ అనేది ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి వర్క్ చేసి వచ్చిన వాళ్ళు వీటితో ఆడాలంటే కొంచెం కష్టం. అదే టైంలో వాటర్ చేంజ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి కొంచెం కొత్తగా ఎవరైనా తీసుకొని కొంచెం ఆలోచించి తీసుకోండి. వాటర్ అయితే మాత్రం కంపల్సరీ 2 days ఒకసారి మార్చాలి. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి, నేను పెంచుతున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు ఎవరిచ్చి నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా మన ఛానల్ అనేది ఫస్ట్ లైక్ చేయండి. ఫస్ట్ వీడియోకి లైక్ చేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మన ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. పైన ఏంటంటే మన ఛానల్ అనేది అంటే లోబర్డ్స్ గురించి బజ్జీస్ గురించి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అంటే తాబేల్స్ గురించి వస్తూ ఉంటాయి, అలాగే పించెస్ గురించి వస్తూ ఉంటాయి. రోజు దాని గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది. నాకు కూడా డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అనేది నాకు కూడా ఒక కంటెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి అనేది మనం అనేది రోజు బజ్జీస్ గురించి వీడియోస్ చేస్తుంటే ఏంటంటే నాకు కూడా సరైన కంటెంట్ అనేది రాకపోవడం ఏంటంటే ఈ తాబేల్ వీడియోస్ నెక్స్ట్ అంటే పించెస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు కూడా చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ అంటే నాకు కూడా చేసే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియోస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.